రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు ఎంఎస్పీ పెంపునకు కేబినెట్ ఆమోదం చెప్పింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెరిగిందన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు వరికి క్వింటాలకు మద్దతు ధర 69 పెంచింది. దీంతో వరి మద్దతు ధర 2369కి పెరిగింది. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. జొన్నలు క్వింటాలకు 328 రూపాయలు, సజ్జలు క్వింటాలకు 150, రాగులు క్వింటాలకు 596, మొక్కజొన్న క్వింటాలకు 175 పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే కందిపప్పు క్వింటాలకు 450 రూపాయలు, పెసర్లు క్వింటాలకు 86 రూపాయలు, మినుములు క్వింటాలకు 400 రూపాయలు, వేరుశెనగ క్వింటాలకు 480 పెంచినట్లు వివరించారు. అటు పొద్దుతిరుగు క్వింటాలకు 441, సోయాబీన్ క్వింటా 436, కుసుములు క్వింటా 579, వలసలు క్వింటా 820, పత్తి క్వింటాలకు 589, నువ్వులు క్వింటాలకు 579 పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే బద్వేల్ నెల్లూరు 4 వరుసల రోడ్డుకు 3,653 కోట్లు కేటాయిస్తూ కేంద్రం కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఓడరేవుకు NH 67లోని భాగానికి ఓడరేవు కనెక్టివిటీతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 3 పారిశ్రామిక కారిడార్లను కలపనుంది. దీంతో సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరగనుండగా వార్దా, బల్లార్షా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.